ఈ సినిమా కంటే బిఫోర్ నువ్వు చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసావు. అండ్ ఇప్పుడు వచ్చింది ఓవర్ నైట్ గుర్తింపు. అంటే ఓవర్ నైట్ వచ్చింది అని అనగానే ఆ శ్రమతోటే వచ్చింది, బట్ గుర్తింపు మాత్రం సడన్గా వచ్చింది. ఇప్పుడు మరి ఆ రేంజ్లో అందరూ మెచ్చుకుంటున్నారు, జనాలకు రీచ్ అయ్యావు, ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలిసిపోయింది. బట్ ఆ రేంజ్లో అవకాశాలు వచ్చాయా ఇప్పుడు ఈ వారం రోజులలో? క్రాంతి మాధవ్ గారు ఫోన్ చేశారండి. వారు కథ చెప్తాను రా ఒకసారి అంటే మాట్లాడదాం రా అన్నారండి. వారు 2.5 hours నాకు టైం కావాలి, నేను పూర్తి కథ చెప్తాను, నా యాక్టర్స్కి అందరికీ ఆ టోటాలిటీ ఉండాలి, నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా ఉండాలని అన్నారు. తర్వాత ఇంకొక సుకుమార్ గారి ప్రొడక్షన్ అది మాట్లాడాలి వెళ్ళి, అది కూడా. ఇంకోటి శేఖర్ కమ్ముల్లా గారిది ఒకటి, అంటే అది కన్ఫర్మ్ కాలేదు ఇంకా, కానీ అది కూడా ముందుకెళ్ళి మాట్లాడాలి ఒకసారి. అంటే నాకు తెలిసి ఇవన్నీ పెళ్లి చూపులు బిఫోర్ అనుకుంటాను. శేఖర్ కమ్ముల్లా గారు ఒక్కటి, అంటే అనీష్ కుర్విలా గారు తెలుసు కదా, వారు నన్ను ఆడిషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూకి హ్యాండ్ ఇచ్చారు అనీష్ గారు. మళ్ళీ ఎప్పుడో పడతాను మళ్ళీ ఆయన అడిగారు, నేను కూడా అడిగితేను అరే నా వల్ల కాదురా అవన్నీ నేను చెప్పలేదు అన్నారు. బట్ ఆయన నన్ను పిలిచారు ఆడిషన్కి రారా ఒకసారి అని. ఫస్ట్ రౌండ్ వెళ్ళాను, బాగుంది అన్నారు. సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక సీన్ ఇచ్చి ర్యాండమ్గా చేయమన్నారు, చేశాను. సెకండ్ కూడా కొంచెం స్క్రిప్ట్ ఉన్నది ఒకటి ఇచ్చారు. ఒకటి థర్డ్ రౌండ్ కూడా పిలిచారు, చూద్దాం ఇంకా అని. సూర్య గారు అని అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటా, వారు కూర్చొని నాతో పాటు ఇంప్రూవైజేషన్ చేశారు. సో అది 3 rounds అయినాయి. సో పాజిటివ్గానే ఉంది. ఐ థింక్ పెద్ద సినిమాలు ఏమన్నా? పెద్ద సినిమాలు ఏం లేవు ఇంకా. అంటే ఈ సక్సెస్ కి ఇంకా స్పీడ్ గా రావాలి కదా, ఆశించిన ఫోన్లు మొన్న ఒకటి వచ్చింది కానీ ఆ రోల్ అంత బాగలేదు అనుకొని వదిలేసుకున్నారు. అంటే ఈ సినిమాకి బిఫోర్ అంటే వేరే ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం కావచ్చు, ఆఫీసుల చుట్టూ తిరగడం కావచ్చు, ఏదైనా జరిగాయా? చాలా అండి. నేను ఈ కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, మణికొండ, అటు సైడ్ మన ఉప్పలు దాటి తర్వాత నాగోల్, నేను నాగోల్ దాకా వెళ్ళి ఆడిషన్ చేసిన రోజులు ఉన్నాయండి. దిల్సుఖ్ నగర్, పద్మరావు నగర్, శేఖర్ గారిది ఆఫీస్ అక్కడ ఉంటుంది. సో జరిగాయండి. గత 5 years నేను ఇదే అండి. 4 years యాక్టివ్గా, అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిక్స్లాయిడ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఎక్కువ రైటింగ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది. సో అక్కడ ఎక్కువ అవి చేశాను. ఆ టైంలో కూడా నేను ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అప్పుడు ఇంకా యాక్టివ్గా తిరిగిందంటే గత 4-5 years అండి. యాక్టివ్గా బాగా ఆఫీసులు, ఫోటోలు పట్టుకొని, ఈమెయిల్స్, ఐ థింక్ ఒక 1000 ఈమెయిల్స్ పంపించుంటాను ఆల్ ఓవర్ ఇండియాలో. ఎక్కువ ఆడిషన్స్ అండి. నేను ఒకటే నమ్మేవాడిని అండి, లా ఆఫ్ యావరేజ్ అని ఒకటి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక పెన్ ఎవరికైనా అమ్మాలనుకోండి, ఇట్లా బయట తిరిగి మీరు ఒక 10 doors కొడితే ఎవరైనా 2 కొంటారు. సో ఇప్పుడు ఏంటి, నేను కనీసం 10 auditions ఇస్తే ఎవరైనా ఒకరు కానీ 2 కానీ పిలిచే అవకాశం ఉంటుంది. అది అట్లనే నేను ఇంకా ఏది దొరికితే అది, పేరు లేదు, ఊరు లేదు, సినిమా లేదు, ఏం లేదు, షార్ట్ ఫిల్మ్ అన్నీ ఏదైనా సరే వెళ్ళానండి. వెళ్ళి నేను ఆడిషన్ చేసి అట్లా ఫిలిమ్స్. ఈ ప్రయాణంలో అంటే ఈ ప్రయత్నం చేసే ప్రయాణంలో ఏదైనా చేదు అనుభవం జరిగిందా? చేదు అనుభవం అంటే అదే అండి. అంటే నేను అప్పుడు 3-4 years కింద ఇంకా బక్కగా ఉండేవాడిని అండి. అప్పుడు ఇంకా కొంచెం పింపుల్స్ అవి ఉండే. ఇప్పుడు మీరు ఇట్లా హోల్స్ అవన్నీ అవి చూసి నువ్వు అసలు సెట్ కావు, నువ్వు అదేదో డిఫరెంట్గా ఉన్నావు, అసలు నువ్వు దేనికి, అంటే ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్కి చేయలేవు, తర్వాత అలానే నువ్వు సీరియస్గా ఆడిషన్ చేస్తున్నావు విలన్కి పనికిరావు. సరే కామెడీ అంటే కామెడీ, ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళండి. ఆ పదం కూడా నాకు అర్థం కాదు. వాటికి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎలాగ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు అట్లాంటి. అంటే బేసిక్లీ నేను ఉండే ఆకారం మీద అనేవాళ్ళండి. అది నాకు కొంచెం బాధగానే అనిపించేది. బట్ అది రాను కొంచెం నేను కేర్ తీసుకోవడం, అంటే అప్పుడు దాకా నేనంటే ఏముంది బాగా చేస్తేనే అన్నీ ఇవన్నీ ఏం బాహ్య సౌందర్యం ఇట్లాంటివి ఏం అనుకునేవాడు కాదు. సో మెల్లగా నేను అవి కేర్ తీసుకొని కొంచెం టుక్ కేర్ అంతే. ఒక దగ్గర తట్టుకోలేకపోయానండి, ఇంకెట్టు వెళ్తున్నా. అంటే అప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నా కానీ నచ్చట్లేదండి నాకు. అవి పేర్లు చెప్పలే కానీ అది ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు కూర్చొని ఇచ్చినాను. అప్పుడు ఇంటిలాగా అయిపోతానా, లేకపోతే ఆ భయాలు, ఇన్సెక్యూరిటీస్, అప్పుడు బాగా నేను ఇది కాదు ఏదో అనే ఫీలింగ్ అంతేనా? అదే అంటే నన్ను నేను అక్కడ చూసుకోలేకపోయానండి. అక్కడ నేను
ఉండలేకపోయాను అంటే మరి అప్పుడు మళ్ళీ అనిపించేది నీ మొహానికి వచ్చిందే ఎక్కువ, ముందు చెయ్యి ఆ తర్వాత చూసుకుందాంలే అని మళ్ళీ అది కూడా ఆలోచన కూడా ఉండేది మళ్ళీ. బట్ యా సందర్భాలు ఉన్నాయండి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.